దేవుని కొరకు కట్టబడుతున్న సజీవమైన రాళ్ళు. దేవుడు తన యొక్క గ్రంథాన్ని రాస్తూ వాటిని 66 పుస్తకాలుగా ఆయన క్రోడీకరించి అందులో ఉన్నటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించి వ్రాయబడ్డాయి అని మనం ఆలోచిస్తే కేవలం తన స్వరూపమందు తన పోలికగా పుట్టినటువంటి మనుషుల్ని ఉద్దేశించి మాత్రమే అవి వ్రాయబడ్డాయి అన్న సంగతిని మనం గుర్తించాలి. దేవుడు ఒక పక్షిని గురించి మాట్లాడినా, ఒక చెట్టుని గురించి మాట్లాడినా, లేక ఒక విత్తనాన్ని గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా అవి మనుషులతో పోలుస్తూ ఆయన మనుషులను సరిచేయాలన్న ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనలను కట్టడానికి ఉపయోగించే రాళ్ళు లేక రాయి అనేటువంటి ఆ రాయితో తన పిల్లలను పోలుస్తూ మీరు ఎలా ఉండాలి అంటే కట్టడానికి ఉపయోగించే రాళ్ళుగా ఉండాలి. రాళ్ళు అనగా ఈ లోకంలో మనం ఇల్లు కట్టడానికి ఉపయోగించే జీవములైనటువంటి రాళ్ళుగా మీరు ఉండకూడదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి మందిరాన్ని కట్టడానికి మీరు సజీవమైనటువంటి రాళ్ళు అంటున్నారు. జీవము కలిగి బ్రతుకుతున్నటువంటి సజీవమైన రాళ్ళు అని ఆయన చెబుతూ ఉన్నాడు. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుడు సజీవమైన రాళ్ళుగా పోలుస్తూ మీరు ఒక రాయి మీద ఒక రాయి కట్టుబడి ఆ యొక్క కట్టడము మందిరము లేక ఇల్లు అందులో నేనుండాలి. ఆ యొక్క కట్టడము నేను కడతాను, లేదా బోధకులు అనబడేవారు కడతారు. మనమందరము రాళ్ళు. దేవునికి ఒక మందిరము కావాలి, ఆయన నివసించడానికి, అందులో దేవుడు ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కట్టడానికి రాళ్ళు ఉన్నాయి, మంచిది. ఆ కట్టడము దేని మీద కట్టాలి? ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక మందిరం కట్టాలన్నా, ఒక బ్రిడ్జి కట్టాలన్నా ప్రతి దానికి పునాది అనేది చాలా అవసరం. దానినే ఫౌండేషన్ అంటారు, పునాది. ఈ పునాది లేనిదే ఏ కట్టడమును కట్టలేము. ఒకవేళ కట్టినా అది పడిపోతుంది. ఎందుకనగా బైబిల్ గ్రంథంలోనే ఒక మంచి ఉదాహరణ ఉన్నది. ఒకడు తన ఇంటిని కట్టాడు. ఎక్కడ కట్టాడు అనగా బండ మీద కట్టాడు. మరి ఒకడు తన ఇంటిని కట్టాడు. ఎక్కడ కట్టాడు అనగా ఇసుక మీద కట్టాడు. ఈ రెండు కట్టడాలను మనం చూస్తూ ఉన్నాం. చూడ్డానికి రెండు కట్టడాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కట్టడము యొక్క నాణ్యతను గుర్తించడానికి పరీక్ష అనేది వచ్చిందో, తుఫాను అనేది వచ్చిందో, వరదలు అనేటువంటి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే ఆ యొక్క పునాది అనేది బయటపడిపోతుంది. ఈ పునాది బయటపడడానికి ఫౌండేషన్ అనేది ఎలా వేశారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో మన ఇండియా వారు కట్టినటువంటి కట్టడాలను మనం చూస్తే అవి కట్టి ఓపెనింగ్ కాకముందే అవి కూలిపోతూ ఉన్నాయి. ఎందుకనగా కట్టడంలో నాణ్యతను వారు పాటించడం లేదు. పూర్వకాలం ప్రపంచాన్ని లేక దేశాన్ని ఏలినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం వారు కట్టినటువంటి కట్టడాలు నేటికి కూడా సజీవమైన సాక్ష్యాలుగా మన మధ్య అవి గట్టిగా ఉన్నాయి. కారణం వారు వేసిన పునాది. ఇప్పుడు మనము మందిరముగా కట్టబడాలి. ఆ మందిరానికి పునాది ఏది అని మనము ఆలోచించగలిగితే పేతురు గారు తన యొక్క మొదటి పత్రికను రాస్తూ
2వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట వ్రాస్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. దేవుడు అంటున్నాడండి, దేవునికి నాకు ఒక మందిరము కావాలి, ఆ మందిరము కట్టబడాలి అంటే రాళ్ళు కావాలి, ఆ రాళ్ళ కంటే ముందుగా దానికి ఒక పునాది కావాలి. ఆ పునాది నేను ఎక్కడ వేస్తున్నానో తెలుసా? సియోనులో వేస్తున్నాను. సియోను అనేది ఒక ప్రాంతము, సియోను అనేది ఒక ప్రదేశము. ఈ సియోనునే దేవుడు కోరుకున్నాడు. సియోనులోనే నేను నివసిస్తానంటున్నాడు. నా నివాస స్థలము సియోనే, నేను అక్కడ ఉంటాను అని ఆయన అంటాడు. ఇదిగో దేవుడైన యెహోవా సియోనులో నుండి మిమ్మును ఆశీర్వదించునుగాక అంటాడు ఆయన. సో సియోను అనేది ఒక ప్రదేశం అంటుండగా అది ఒక దేవుడు ఉండే స్థలం. ఈ రోజుల్లో దేవుడు ఎక్కడ ఉంటాడు అనగా, ఎక్కడ 2-3 నా నామమున కూడుదురో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు ఆయన. సో సియోను అనగా దేవుడు ఉండే ప్రదేశము. ఆయన ఎక్కడైతే తన నామమున కూడుకొని ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. అక్కడే ఆయన పునాదిని వేస్తూ ఉన్నాడు. ఏ పునాదిని వేస్తున్నాడు? దేనిని బండగా ఆయన రాతిగా వేస్తున్నాడంటే అక్కడ అంటున్నాడు, ముఖ్యమైనటువంటి రాయి, అది ఏర్పరచబడినటువంటి రాయి, అది అమూల్యమైనటువంటి రాయి, మూలరాతిని సియోనులో నేను స్థాపించుచున్నాను. ఈ యొక్క మూల రాయే, పునాదే అయినటువంటి యేసుక్రీస్తుల వారుగా ఉంటున్నాడు. ఈరోజు ఏ సంఘము కట్టబడినా, ఎన్ని సంఘాలు ఉన్నా, పేరుగాంచిన సంఘాలు, ఈ సంఘాలు అన్నింటికీ పునాది మూల రాయి ఏదనగా క్రీస్తు యేసు. క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతాను అని చెప్పాడు దేవుడు. ఇదిగో క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను, అదే నా సంఘం అంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరు ఏ సంఘాలు కట్టినా, ఏ ప్రదేశాలలో ఎన్ని సంఘాలు ప్రారంభించినా పునాది మాత్రం క్రీస్తు అనే బండ మీదనే వేయాలి. కట్టడాలు ఆ క్రీస్తు సంఘము మీద మనము కట్టుకోవచ్చు, కానీ పునాది మాత్రము మారడానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనగా నేనే వేశాను మూలరాతిని, అది అమూల్యమైనటువంటి రాయి, అది మూల్యము చెల్లించలేనటువంటి రాయి, అది ఏర్పరచబడినటువంటి రాయి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును సంఘానికి మూల రాయిగా, పునాదిగా దేవుడు వేసాడు అంటున్నాడు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో నేను పునాదిగా వేశాను, రాతిని వేసిన వాడను నేనే. అది ఎలాంటి రాయో తెలుసా? సాదాసీదా రాయి కాదు, అది పగిలిపోయే రాయి కాదు, వరదలు వస్తే, వానలు వస్తే కరిగిపోయి పాడైపోయేటువంటి రాయి కాదు. ఆ రాయి ఎలాంటిదంటే అది పరిశోధించబడిన రాయి. ఎన్నో ప్రయోగాలు చేసినా అది తట్టుకొని నిలబడగలిగినటువంటి రాయి ఆ రాయి. నీవు శిలువ మరణం చేసినా, కొరడా దెబ్బలు కొట్టినా, ఉమ్మి వేసినా, చీలలు గుచ్చినా, అవమానాలు పరిచినా, ఎన్నింటికైనా తట్టుకొని నిలబడగలిగినటువంటి రాయి. ఎన్ని పరిశోధనలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆ రాయే ప్రభు అయిన యేసే ఆ యొక్క సంఘానికి పునాది అంటున్నాడండి. ఆ రాయి ఎన్నిసార్లు పరిశోధించబడిందో తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో అలమటించబోయినప్పుడు సాతానుడు వచ్చి పరీక్షించాడు, పరిశోధించాడు. ఆ పరిశోధనలో తట్టుకొని నిలబడగలిగింది ఆ రాయి. ఎంతోమంది అవమానించారు, తట్టుకొని పరిశోధనకు నిలబడింది ఆ రాయి. కొరడా దెబ్బలు కొట్టారు, చీలలు గుచ్చారు, గడ్డపు వెంట్రుకలు పీకారు, ఎన్ని శ్రమలు ఇచ్చినా, అన్యాయపు తీర్పు తీర్చిన, శిలువ మరణాన్ని అప్పగించిన
తట్టుకొని నిలబడగలిగినదే ఆ యొక్క పరిశోధించబడిన రాయి. అది ఏర్పరచబడినటువంటి రాయి, అది అమూల్యమైనటువంటి రాయి, అది ముఖ్యమైనటువంటి రాయిగా ఉంటున్నాడు. అలాంటి రాయిని పునాదిగా వేస్తేనే దాని మీద ఎన్ని కట్టడాలు కట్టినా, ఎన్ని రాళ్ళు పేర్చినా, ఎన్ని అంతస్తులు వేసినా కదలకుండా, మెదలకుండా, కృంగిపోకుండా ఉంటుంది ఆ యొక్క పునాది రాయి. ఆ రాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈనాడు పునాది వేసేటప్పుడు అడుగుతారు, ఎన్ని బిల్డింగ్లు కడతారు, ఎన్ని స్టేజ్ వేస్తారు, 1, 2, 3. దానిని బట్టే పునాది ఎంత గట్టిగా వేయాలో అనేది ఆధారపడి ఉంటుంది. ఒక 100 అంతస్తులు వేయాలంటే పునాది గట్టిగా ఉండాలి. 2 అంతస్తులు వేయాలంటే పునాది కొంచెం గట్టిగా ఉంటే పర్వాలేదు. కానీ క్రీస్తు అనేటువంటి పునాది రాయి ఈ ప్రపంచంలో ఎన్ని వేల సంఘాలు కట్టినా, ఎన్ని లక్షల సంఘాలు అనేటువంటివి దాని మీద కట్టినా తట్టుకొని నిలబడగలిగి స్థిరముగా కృంగిపోనటువంటి స్థిరమైన, ముఖ్యమైన, పరిశోధించబడిన రాయే ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారండి. ఆ యొక్క పునాది మీద మనము కట్టబడాలి అంటున్నాడు. ఇంకా మనం గమనిస్తే అది అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైనటువంటిది, పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఈ యొక్క యేసు ప్రభు యొక్క పునాది రాయి. ఈ పునాది మీదనే మనము కట్టబడాలి. మనము పునాదులు కాదు, మనము పునాది రాళ్ళము కాదు. క్రీస్తే పునాది రాయి. ఆ పునాది మీద నీవు నేను ఒక్కొక్క బండగా, ఒక్కొక్క రాయిగా, ఒక్కొక్క ఇటుకగా మనము పేర్చబడాలి. ఆ తరువాత అది దేవునికి మందిరముగా కావాలి. ఇంకొక మాట చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. ఆ పునాది క్రీస్తు యేసే. దేవుడు ఆల్రెడీ వేశాడు పునాది. ఆ వేయబడిన పునాది తప్ప వేరొకడు పునాది వేయడానికి వీలు లేదు. సంఘాలు ఎన్ని ఉన్నా, సంస్థలు ఎన్ని ఉన్నా, నువ్వు ఏ సంఘాన్ని కట్టినా పునాది మాత్రం క్రీస్తు. ఆ పునాది తప్ప వేరొక పునాది వేయడానికి వీలు లేదు. ఆ పునాది మీదనే కట్టడాలు కట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియమైన వాళ్ళ. ఈ క్రీస్తు అనేటువంటి బండ మీద, పునాది మీద సంఘము కట్టబడాలి. విశ్వాసులుగా ఉంటున్న మనము, రాళ్ళగా ఉంటున్న మనము దాని మీద కట్టబడే వారముగా ఉండాలి. పునాది చక్కగా ఉంది, అది స్థిరమైనది, పరిశోధించబడినది, అమూల్యమైనది, అది ఏర్పరచబడిన పునాది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫౌండేషన్. బట్ వాట్ అబౌట్ రాళ్ళు పరిస్థితి? పునాది చక్కగా ఉంది, కట్టడానికి రాళ్ళు కావాలి. ఆ రాళ్ళు ఎలాంటి రాళ్ళు కావాలి దేవునికి? అందుకే అంటున్నాడు, ఆత్మ సంబంధమైన కట్టడానికి మీరే సజీవమైన రాళ్ళుగా ఉండాలి అంటున్నాడు. మనమందరము దేవుని మందిరాన్ని కట్టడానికి సజీవమైన రాళ్ళు. ఈ మందిరం మనం కట్టుకున్నాం, ఇది మన కోసం, మనం కూడుకోవడానికి కోసం, మనం తండ్రిని ఆరాధించడం కోసమే. కానీ దేవుడు ఇక్కడ ఉండునంటున్నాడు, నాకు ఒక మందిరము కావాలి, ఇదిగో నిర్జీవమైన రాళ్లతో మీరు కట్టిన ఇలాంటి మందిరము నాకు వద్దు. మీరే రాళ్ళుగా, ఒక్కొక్కరు రాయిగా మారి నాకు ఒక మందిరాన్ని మీరు కట్టండి, నేను ఆ మందిరంలో నివసిస్తానని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నీవు నేను ఒక రాయి అనుకుంటే దేవునికి ఎలాంటి రాళ్ళు కావాలి? ఏ రాయి పడితే ఆ రాయితో గోడలు కట్టలేము. ఏ రాయి అంటు పడితే ఆ రాయితో గోడను మనము కట్టి మందిరాన్నో ఇంటినో నిర్మించలేము. కట్టడానికి ముందుగా రాయి ఏమవ్వాలో తెలుసా? రాయి చెక్కబడాలి. రాయి కట్టడానికి ఉపయోగించబడాలి అంటే మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచించగలిగితే ఆ రాయి చెక్కబడాలి. చెక్కబడాలి అనగా నిరాకారముగా ఉన్నటువంటి ఆ రాయిని తీసుకుని వచ్చి దాన్ని ఒక ఆకారాన్ని ఇచ్చి దాన్ని కట్ చేసి 4 పక్షాలుగానో దీర్ఘ చతురస్రాకారముగానో
ఆ రాయిని కట్ చేసి అది గోడ మీద పెట్టడానికి వీలైనటువంటి రాయిగా, క్రమపరచబడినటువంటి రాయిగా దానిని ముందుగా తయారు చేయాలి. మనము కూడా ప్రియమైన వాళ్ళరా, లోకములో సాతాను రాజ్యములో ఉన్న మనకంటూ ఒక ఆకారం లేదు, మనకంటూ ఒక క్రమము లేదు. అక్రమము చేసే వారము, అవినీతితో బ్రతికే వారము, పాపులుగా శాపములుగా ఉంటున్నటువంటి మనలను దేవుడు తన కుమారుని రక్తము చేత మనలను కడిగి, మనలను పవిత్రపరిచి, మనలను క్రమపరిచి, మనలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని తీసేసి మనలను సజీవమైన రాయిగా నిన్ను నిలపడానికి మనల్నందరినీ ఆయన చెక్కుతూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు ప్రియమైన వారా. ఎందుకంటే రాయి చెక్కబడకపోతే అది కట్టుబడికి పనికిరాదు. ఈనాడు విశ్వాసి దేవుని మందిరముగా కట్టబడడానికి రాయిగా ఉన్న నీవు చెక్కబడాలి ప్రియమైన వాళ్ళరా. చెక్కబడడం అనగా దానిని సరిచేయడం, దానికి ఒక ఆకారాన్ని ఇవ్వడం, దాని యొక్క శరీరములో కొంత భాగాన్ని కట్ చేయడం, లేదా వ్యర్థమైనటువంటి భాగాన్ని తొలగించడం, పనికిరానటువంటి భాగాన్ని తీసివేయడం ప్రియమైన వాళ్ళరా. దేవుడు కూడా సంఘములో చేర్చి ఒక మందిరముగా కట్టబడడానికి ఆయన తన వాక్యాన్ని ఇచ్చి, తన వాక్యముతో బోధకుని ద్వారా మనలను హెచ్చరిస్తూ, మనలను గద్దిస్తూ, మనలను చెక్కుతూ, మనలను సరిచేస్తూ, మనలను క్రమపరుస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి కట్టడానికి అనువైన రాళ్ళుగా ఉండాలి. అంటే నిన్ను నీవు క్రమపరుచుకోవాలి, లేదా నిన్ను నీవు ఆ యొక్క స్థిరపరచుకోలేకపోతే, లేక చెక్కబడకపోతే, నీకు ఒక ఆకారము రాకపోతే దేవుని మందిరముగా ఉండడానికి నీవు కట్టబడలేవు. ఇప్పుడు రాయిని చెక్కాలి అంటే, రాయిని పగుల కొట్టాలి అంటే, ఆ రాయి మందిరములో కట్టడానికి ఉపయోగించే రాయిగా అది ఉండాలి. అంటే ఆ రాయిని కట్ చేయడానికి, రాయిని పగులగొట్టడానికి దానికి ఒక ఆయుధము అవసరం. ఫెనాబ్జెక్ట్, దానికి ఒక ఆయుధం అనేటువంటిది అవసరం. ఆ ఆయుధము ఏంటో మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని మాట అండి, దేవుని వాక్యం అండి. 66 పుస్తకాలుగా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క మాట, ఇది ఒక బండను బద్దలు చేసే సుత్తి వంటిది అంటున్నాడు, లేక ఒక వస్తువును కాల్చే అగ్ని వంటిది అంటున్నాడండి. ఇదిగో సంఘము బోధకుడు లేక దేవుడు ఈ యొక్క బండను బద్దలు కొట్టే సుత్తి లాంటి దేవుని వాక్యాన్ని తీసుకొని ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సుత్తి దెబ్బలు తగిలినటువంటి నీవు పగులడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క వ్యర్థమైనటువంటి ఆకారం తీసివేసుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఇదిగో దేవుని వాక్యమే అది సుత్తే అంటున్నాడండి. దేవుని వాక్యము ఇది చాకలివాని సబ్బు అంటున్నాడండి. నిన్ను కడగడానికి, నిన్ను శుద్ధి చేయడానికి ఈ యొక్క వాక్యము చాకలివాని సబ్బు లాంటిది కాదా అంటున్నాడు. ఈ రోజుల్లో మన శరీర మాలిన్యాన్ని మనము తీసివేసుకోవడానికి మనము సబ్బును ఉపయోగిస్తాం. మన ఆత్మకు కలిగినటువంటి ఈ మాలిన్యాన్ని కడిగి వేసుకోవడానికి, ఆత్మకు కలిగిన ఈ యొక్క దుమ్మును, ధూళిని, మురికిని తీసుకువేసుకోవడానికి వాక్యం అనే సబ్బు, చాకలివాని సబ్బు అవసరమై ఉంటూ ఉన్నది. ఈ సబ్బు నిన్ను కడుగుతూ ఉండగా, ఈ సబ్బు నిన్ను శుభ్రపరుస్తూ ఉండగా నీవు దానికి లోబడుతున్నావా లేదా ఆలోచించాలి ప్రియమైన వారలారా. వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధకుడు మాట్లాడి నిన్ను గద్దిస్తూ ఉండగా, నీలో లోపాలను సరిచేస్తూ ఉండగా నీవు మౌనముగా వాటిని స్వీకరించాలి. లోపాలను సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. నీలో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో
దేవుని మందిరానికి కట్టడానికి ఉపయోగపడనటువంటి ఏదైతే నీలో ఉన్నదో ఆ భాగాన్ని తీసివేసుకోవాలి. ఆ భాగాన్ని తీసివేసేది సుత్తే, లేక దేవుని వాక్యము. కట్టడానికి ఉపయోగపడని భాగం ఏదైతే ఉన్నదో అది తీసివేస్తుంది, పగల కొడుతుంది. ప్రియమైన వాళ్ళారా, యెహోషువ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. 2వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోగునుగును ఓగుగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. చూసాడా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక వేశ్య ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్. తన శరీరాన్ని మాలిన్యము చేసుకొని, తన శరీరాన్ని అపవిత్రపరుచుకొని సమాజంలో ఒక చెడ్డ పేరు కలిగినటువంటి స్త్రీ, సమాజంలో ఒక అసహ్యమైనటువంటి కార్యాన్ని చేస్తున్నటువంటి ఒక స్త్రీ, సమాజానికి దూరముగా ఉండి తన యొక్క ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఒక వ్యభిచారి అయినటువంటి వేశ్య మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం చదివాం. ఆ మాటలు ఏంటనగా, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా గొప్పతనాన్ని ఆవిడ వినింది. యెహోవా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని వేశ్య వినింది. యెహోవా దేవుడు అన్ని రాజుల మీద ఇశ్రాయేలీలకు జయాన్ని ఇచ్చిన సంగతిని ఆ వేశ్య వినింది. ప్రత్యక్షంగా చూడకపోయినా ఆమె అంటున్న మాట అండి, ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చిన వేగుల వారితో ఆమె అంటున్న మాట, అయ్యా మీ దేవుడైన యెహోవా ఎంత గొప్పవాడో నాకు తెలుసు. మీ దేవుడైన యెహోవా ఎర్ర సముద్రమును చీల్చి నడి సముద్రములో దారి వేసిన దేవుడని నాకు బాగా తెలుసు. అన్ని రాజులను ఓడించిన శక్తి కలిగిన దేవుడు మీ దేవుడని నాకు తెలుసు. ఆ మాటలు నేను విన్నప్పుడు, ఆ యొక్క మాటలు నా చెవిని పడినప్పుడు మా హృదయాలు, మా గుండెలు కరిగిపోయాయి. చూసారా, దేవుని మాట సుత్తివలే ఆమె హృదయాన్ని బద్దలు చేసింది. ఒక వేశ్య హృదయాన్నే దేవుని మాట సుత్తివలే, అగ్నివలే బద్దలు చేస్తే నీ బండబారిన హృదయము దేవుని మాటకు బద్దలు కాదా? నీ కరుడు గట్టిన హృదయం, బండలాంటి నీ యొక్క హృదయము దేవుని మాటలు నిన్ను సంధిస్తూ ఉండగా, దేవుని మాటలు నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, వాక్యమనే సుత్తె నీ మీద పడుతూ ఉండగా నీ బండబారిన హృదయము బద్దలు కాదా? వేశ్య కంటే భయంకరులమా మనం? ఒక వేశ్య మనసే కరిగిపోయిందండి. వేశ్య హృదయము బండబారిన హృదయము, అది శుతిమెత్తని హృదయము కాదు. ఎంతో మంది విటుల యొక్క మాటలు విని 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 బండబారిపోయినటువంటి హృదయము ఆమెదు. అలాంటి బండలాంటి హృదయమే దేవుని వాక్యము సంధించినప్పుడు కరిగిపోయి బద్దలైపోతే మరి మనము వేశ్యలము కాదు కదా, మనము మంచివారముగా ఉన్నాము కదా. దేవుని వాక్యము మనము వింటూ ఉండగా, మనను సంధిస్తూ ఉండగా, మన బలహీనతలను ఎత్తి చూపుతూ ఉండగా, మన అవిధేయతలను చూపిస్తూ ఉండగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న లోపాలను నీకు ఎత్తి చూపిస్తూ ఉండగా, నీకు చూపిస్తూ ఉండగా నీవు సరిచేసుకోవా? ఆ యొక్క వేశ్య శరీరము మలినమైపోయిందేమో, కానీ ఆమె హృదయము పవిత్రంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మన శరీరము పవిత్రంగా ఉండవచ్చు, కానీ మన హృదయము మలినమైపోయింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని ఎవడండి గ్రహిస్తాడు?
ఎవడు గ్రహించలేడు. అలాంటి హృదయాన్ని బాగు చేయడానికి వాక్యము నిన్ను తాకుతూ ఉంది. ఈ వాక్యము జీవము కలిగినదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గాని కంటే వాడి కలిగినదాగా ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు ఆత్మలను శోధిస్తున్న ఈ వాక్యం, సుత్తి లాంటి వాక్యము నిన్ను కొట్టినప్పుడు నీవు పక్కకు తప్పుకోకు. పడితే పడిందిలే అని ఉండవద్దు. దానిని అంగీకరించుకో, నీవు సబ్మిట్ చేసుకో. బండ పగిలిపోవాలి ప్రేమైన వాళ్ళరా. నీవు ఒక రాయివైతే నీలో పనికిరాని వాటిని తీసివేయడానికి దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. దానికి నీవు తలవంచాలి. పగలగొట్టడం అనగా పనికిరాని దానిని తీసివేస్తాడు. ఒక కట్టుబడి కట్టే ఒక పనివాడు ఒక రాయిని తీసుకుంటాడు. ఆ రాయి పెట్టడానికి వీలుగా ఉండే ప్రదేశంలో అది ఏ సైజుగో దానికి కావాలో ఆ సైజుకు దానిని కట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం కట్టడాలను గమనిస్తే బేలుదారులు ఇల్లు కట్టేటప్పుడు నేను చాలాసార్లు గమనించాను. ఒక రాయి పెట్టడానికి స్థలమేమో కొద్దిగా ఉంటుంది, రాయేమో పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? రాయిని పగలగొట్టాలి. స్థలాన్ని పెద్దదిగా చేయడు. ఆ స్థలములో పట్టేటువంటి రాయిగా ఉన్న రాయిని సరి చేసుకుంటాడు. అదిగో తాపిని తీసుకుంటాడు, 2గా పగులు కొడతాడు లేదా 3గా పగులు కొడతాడు. ఆ గ్యాప్లో ఏ రాయి అయితే పడుతుందో ఆ రాయినే పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు బేల్దారి ఆ రాయిని తీసుకొని కొడుతూ ఉండగా, అయ్యా నన్ను కొట్టొద్దయ్యా, అయ్యా నన్ను చంపొద్దయ్యా అని ఆ రాయి అంటే కట్టడము ముందుకు సాగేనా? కట్టేవాడి ఇష్టం. నీవు నేను దేవుని మందిరముగా కట్టడానికి సజీవమైన రాళ్ళుగా నీవు ఉన్నప్పుడు నువ్వు ఎంత పొడుగైనా, ఎంత లోతైనా, ఎంత ఎత్తైనా, నీ ఆస్తి, అంతస్తు, అందము, నీ జ్ఞానము ఎంత ఉన్నా దేవుడు నిన్ను తన మందిరములో కట్టడానికి నిన్ను రాయిగా ఉపయోగించుకోవాలంటే నిన్ను కట్ చేయాలి ఆయన, నన్ను కట్ చేయాలి ఆయన. ఆయనకు పనికి రానివి భాగాలు నీలో ఎన్ని ఉన్నాయో, శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి మనలో. నీలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని దేవుడు కట్ చేయాలి. శరీర కార్యాలను చంపివేయమంటున్నాడు, శరీర కార్యాలను విసర్జించమంటున్నాడు, శరీర కార్యాలను అవి తీసివేయమంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీవు నేను దేవుని మందిరములో సజీవమైన రాళ్ళుగా మనము కట్టబడుతున్నప్పుడు నీలో నాలో పనికిరాని ఏదైనా ఉంటే వాక్యం అనేది దాన్ని ఏం చేస్తుంది? పగుల కొడుతుంది. ఎందుకనగా వాక్యము సుత్తి లాంటిది. ఆ తర్వాత వాక్యము అగ్ని వంటిది కాదా? వాక్యం అంట అగ్ని వంటిది, కాల్చేదండి ఇది. వాక్యము చెబుతూ ఉంటే మన గుండెలు మండాలి, నీ గుండెలో మంట పుట్టాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము నిన్ను సంధిస్తూ ఉండగా, నిన్ను ప్రోత్సహిస్తూ ఉండగా, నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, వాక్యము మనము వింటూ ఉన్నప్పుడు దేవుడు ఇంత ప్రేమామయుడా, నేను ఇంత పనికిమాలిన వాడనా, ఇంత పనికిమాలిన దాననా, నన్ను దేవుడు ప్రేమించాడా, నన్ను ఆయన వాడుకోవాలని కోరుకుంటున్నాడా అని నీ హృదయము కరిగి ద్రవించిపోవాలి. నీ హృదయములో మంట పుట్టాలి, మంట. ఎందుకనగా వాక్యము అది అగ్ని వంటిది. నశించిపోయే సువర్ణము అగ్నికి ఆహుతైపోతే దానిలో ఉన్న మస్టు మలినము అంతా తొలగిపోయి ఒక బంగారు ఏ విధముగా స్వచ్ఛమైన 22 క్యారెక్టర్స్గా ఉంటుందో అలా నీవు నేను తయారవ్వాలి. 1 గ్రాము బంగారు రావాలి అంటే 1 ట్రక్కు మట్టి కావాలట. గ్రాము బంగారు రావాలి అంటే 1 ట్రక్ అనగా 1 లారీ మట్టి తవ్వాలి. ఈ మట్టి తవ్వితే రాదు. బంగారు గనులు ఉంటాయి. ఆ బంగారు గనులలో ఆ లోపలికి వెళితే బంగారు గని ఉంటుంది. ఆ మట్టిని తవ్వాలి. ఆ మట్టిని తీసి 1 లారీ మట్టిని తీసి దాన్ని అగ్నికి ఆహుతి చేసి మండిస్తే అనేక సార్లు చివరిగా తేలేది 1 గ్రాము బంగారమే. 1 లారీ లాంటి మనస్తత్వము, అవిధేయతలు మనలో ఉన్నాయి. దేవునికి నీవు కట్టడానికి ఉపయోగపడాలి అంటే
నిన్ను సరిచేయాలి అంటే, నిన్ను కాల్చాలి, నిన్ను బద్దలు కొట్టాలంటే నువ్వు పనికొచ్చేది 1 గ్రాము బంగారం మాత్రమే. నీలో పనికొచ్చేది దేవునికి ఒకే ఒక్కటే, ఆ కొద్దిగా ఎంతో, దానికోసమే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మనలో ఏ మంచితనము లేదు, మనలో ఏ యొక్క గొప్పతనము లేదు ప్రియమైన వాళ్ళరా. మనమందరము పనికి మాలినట్టు వారము, అవిధేయులము, దేవునికి దూరస్తులము, పాపులము, పవిత్రులము కాదు మనము. అలాంటి మనలను నీలో ఉన్న ఒకే ఒక చిన్న మంచితనాన్ని చూసి ఆ మంచితనము కోసం దేవుడు నిన్ను వాడుకోవాలని, అదిగో అంత పెద్దదైనటువంటి నిన్ను దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నాడు నిన్ను. అగ్నికి సువర్ణము ఆహుతైతేనే అది స్వచ్ఛమైన బంగారముగా మారుతుంది. నీవు నేను వాక్యం అనేటువంటి అగ్నికి ఆహుతైతేనే, మనల్ని మనం సమర్పించుకుంటేనే, మనల్ని మనము వాక్యానికి అప్పచెప్పితేనే మనలో ఉన్న మలినాలు పోతాయి. వాక్యానికి లోబడకపోతే నీలో ఉన్న మలినము అలాగే ఉంటుంది ప్రియమైన వాళ్ళు. చాలామంది వారు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉండాలని కోరుకుంటారు, మారడానికి ఇష్టపడరు. బాప్తిసం తీసుకోకముందు వారు ఎలా ఉన్నారో తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత అలాగే ఉంటారు. ఇలాంటి వారి వలన దేవుడికి సంతోషము లేదు. మారాలి ప్రియమైన వారలారా. మనలో మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పుట్టిన బిడ్డ ఎదగకుండా అలాగే ఉంటే ఎంత బాధపడతాం మనం. మొన్న మధ్య వెంకటేష్ అంటున్నాడు, సార్ నా పిల్లలు ఎదగడం లేదు, ఏం చేద్దాం సార్? ఏమైనా ఇంజక్షన్లు వేద్దామా, ఏదైనా మాత్రలు వేద్దామా, లేకుంటే సాగతీద్దామా, ఏం చేయాలి సార్ అంటున్నాడు. కారణం, బిడ్డ ఎదగాలి. బిడ్డ ఎదగలేకపోతే తండ్రికి ఎంత బాధో. మన పిల్లలు అంతే కదండి. అందుకే వారికి బూస్ట్ అని ఏదేదో ఇస్తుంటాం, వారు ఎదగాలి, వారు అభివృద్ధి పొందాలి అని. ఈ మధ్య లీలా కూడా ఎదగాలని ఆయన ఇంజక్షన్లు వేసుకుంటున్నాడు. హాస్పిటల్కి వెళ్ళాడు, ఎన్నో వేల రూపాయలు ఇంజక్షన్ వేసుకొని నేను ఎత్తు రావాలంటున్నాడు. ఎంత ఎత్తు రావాలరా అంటే ఎంతైనా అంకులు అంటున్నాడు. 6 అడుగులు రావాలట. ఎలా వస్తావంటే ఇంజక్షన్లు వేసుకుంటే వచ్చేస్తాను అంటున్నాడు. మరి ఎన్ని ఇంజక్షన్లు వేసుకుంటావు? నాకు ఇష్టం వచ్చినంత ఎత్తు వచ్చిందాక ఎంచుకుంటాను అంటున్నాడు. ఓకే, ఎంచుకో, 10 అడుగులు వచ్చిందాక ఎంచుకో. ఎంత బాధ అండి ఎత్తు ఎదగకపోతే. మరి నిన్ను కన్న తండ్రి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నటువంటి నీ యొక్క అన్న అయినటువంటి యేసు నీవు ఎదగలేకపోతుంటే, నీలో అవయవాలలో మార్పు కలగకపోతే, నీలో ఎదుగుదల లేకపోతే ఆయన ఎంత బాధపడాలి ప్రియమైన వారరా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 5 10 సంవత్సరాలు అయినా మరుగుజ్జుతనముగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అలాగే ఉంటే, అలాగే ఆలోచిస్తూ ఉంటే, అలాగే మాట్లాడుతూ ఉంటే, అలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఎక్కడ ఎదుగుదల? ఎక్కడ ఎదుగుదలండి ప్రియమైన వారరా. దేవుడు కోరుకుంటున్నాడు మనలోని ఎదుగుదలను. యెషయా గ్రంథము 6వ